కానీ అన్ని గంటల పాటు మీరు ధ్యానంలో ఉన్నప్పుడు జనరల్గా కామన్ మెన్కి ఎన్నో డైవర్షన్స్ వస్తాయండి మెంటల్గా. అలా మేబీ అది కూడా గురువులే డిజైన్ చేశారేమో అండి. ఎందుకంటే నాకు అంత టైం ఉండేది. నాకు ఒకే బాబు అండి. బాబు చెన్నైలో చెల్లెలు గారి దగ్గర పెరిగాడనమాట. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ ఉంటుంటుంది మేనేజర్గా చేసినప్పుడు ఎవ్రీ 2 years మా వారికి ట్రాన్స్ఫర్స్ అయ్యేదండి. కాబట్టి స్టడీస్ ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడు కూడా చిన్నప్పుడు కూడా అండి అమ్మ అంటే చాలా ముద్దుగా బొద్దుగా ఉండే బేబీ అనమాట. అమ్మ వాడితో ఆడుకునేది చూసి అయ్యో అమ్మ సంతోషంగా ఆడుకుంటున్నారు కదా అనేసి బాబుని 3rd month అమ్మ దగ్గర వదిలిపెట్టి నేను వచ్చేసానండి. తర్వాత బాబు 7th class అప్పుడు అమ్మ శరీరాన్ని వదిలిపెట్టారు. కానీ ఆ బాబు అదే స్కూల్లో కంటిన్యూ అయ్యారనమాట. కాబట్టి నాకు టైం ఉండేది. మా వారు 10 గంటలకంతా బ్యాంక్కి వెళ్ళిపోతారు. ఇంకా ఆయన వచ్చి 7 o'clockకి. అంత టైం నాకు ఉండేదండి. కానీ ఉన్నా కూడానమ్మా ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు నా జాబ్ అంతా లేదు తెల్లారగట్ట మీరు చెప్పిన టైంలో కనుక కూర్చున్నా 3ంటికి 3:30కి లేచి 2 గంటలు కూర్చుందాము అని అంటే మైండ్లో ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి. అది ఒకటి కాదు, ఇంటికి సంబంధించి, పిల్లలకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి, అత్తమామలకు సంబంధించి ఏదోటి అసలు మైండ్లో నడుస్తూనే ఉంటుంది ఏదో ఒక కథ. అది కూడా భగవంతుని అనుగ్రహము, గురువులు అనుగ్రహము అలా డిజైన్ చేశారేమో అని అనిపిస్తుంది. అంటే ఏదో ఒక పవరు, ఒక ఎనర్జీనో, ఒకరి దీవెనో, మేబీ మా అమ్మగారి దీవెన అయి ఉండొచ్చేమో ఈ ప్రపంచానికి ఈవిడ. నాలో ఆధ్యాత్మిక రియల్ ప్రకంపనలో స్టార్ట్ అయింది. అంత డెప్త్గా దుఃఖాన్ని పొందినప్పుడు ఆ దుఃఖం నుంచి ఎలా అంటే అనుకోని విధంగా బయటకు వచ్చి అంటే ఇప్పుడు ఈరోజు నేనేం చెప్పగలుగుతున్నాను, దుఃఖం అన్నదే లేదు ఈ ప్రపంచంలో. అంటే సరి అయిన అవగాహన లేనప్పుడు అది దుఃఖంగా పరిగణింపబడుతుంది. దెర్ ఇస్ నో దుఃఖ. ఎందుకంటే మన పురాణాలంతా ఆనంద స్వరూపుడివి, నువ్వు ఆనంద స్వరూపుడివి అనే ఘోషించాయి. కాబట్టి దుఃఖపడుతున్నామంటే మియర్లీ అవగాహన లోపమే అని ఈరోజు బల్లగుద్ది చెప్పగలను అనమాట. నిజమా? అంటే మామూలు సామాన్యమైన మనిషి కనీసం 1 గంట పాటు ఎలాంటి ఆలోచనలు బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా 1 గంట పాటు మీరు అనుకున్న స్థితిలో చేయగలిగే అవకాశం ఉందంటారా? అలా చేయాలి అని అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలని మీ ఉద్దేశం? ఇప్పుడు గురువులు ఇప్పుడు అందించిన సుషుమ్న క్రియాయోగంలో అండి ఇది సంపూర్ణమైన యోగం. అంటే 4 ధ్యాన పద్ధతుల యొక్క కలయిక అనమాట. గురువుగారు ఇప్పుడు చెప్పడం ఏంటంటే వాళ్ళు 49 days 49 minutes అని దీన్ని డిజైన్ చేశారు. అంటే మన శరీరంలో మేజర్ చక్రాస్ వచ్చండి 7 ఉంటాయి. కాబట్టి బేస్డ్ ఆన్ 7 into 7 వచ్చి 49 నిమిషాలు చేసినట్లయితే ఇందులో ఓంకారాలు ఉంటాయి, దీర్ఘశ్వాసలు ఉంటుంది, యోగ ముద్ర ఉంటుంది, భ్రూమధ్యంలో దృష్టి. ఆ ఓంకారాన్ని నాభి స్థానం నుంచి చేస్తాము. మనం చెప్పే ఓంకారం వచ్చి దీర్ఘంగా ఉంటుంది. అది దీర్ఘంగా చేసినప్పుడు బ్రెయిన్ సెల్స్ ప్యూర్లీ సైంటిఫిక్ మెథడ్ అండి ఇది. దీర్ఘశ్వాసలు కూడా నాభి స్థానం నుంచి నెమ్మదిగా తీసుకొని గాలి తీసుకొని నెమ్మదిగా వదిలిపెట్టడం. దీన్ని భావశ్వాసలను కూడా అంటాం. ఎందుకంటే అవి తీసుకునేటప్పుడు మనకి ఏది కావాలనో మంచి క్వాలిటీసు, ఆధ్యాత్మికతను, ఆనందాన్ని, తృప్తిని ఇవన్నీ మనం లోపలికి తీసుకుంటున్నాను అని. నిశ్వాస చేసేటప్పుడు మనకి ఏదైతే అనవసరమో దాన్ని నిశ్వాస ద్వారా వదిలిపెడుతున్నాను అనే భావన అదండి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు 49 days 49 minutes చేసినప్పుడు నేను వాళ్ళని ఒక డైరీ రాసుకోండి అంటాను. చాలామంది చెప్పడం ఏంటంటే అలా నిష్టగా 49 days 49 minutes చేసినప్పుడు మేము అసలు ఆల్టుగెదర్ డిఫరెంట్ పర్సన్ అని అనిపిస్తుంది మాకు. అంత మార్పు ఉంటుందండి నిజంగా? అంటే నేను చాలాసార్లు ట్రై చేశాను, ఒక 10 నిమిషాలు కూర్చుందామని, నా వల్ల కాలేదు. 21 minutes అన్నా మన లైఫ్లో ఇప్పుడు కాదండి, ఇవాళ మొదలు పెడతాను. ఇప్పుడు శృతి కీర్తి గ్రేట్ డాన్సర్, ఒక 2000 ప్రోగ్రామ్స్ అమ్మాయి ఇచ్చింది. కానీ ఆ ఫస్ట్ ప్రోగ్రామ్కి ఎంత సాధన చేస్తుంది? కరెక్ట్. సాధన చేస్తే సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు కదండి. కరెక్ట్.
కాబట్టి నేను అందరిని ఏమంటానంటే మీరు భావదారిద్రం ఇది నేను చేయగలనా అనే థాటే మీకు చక్కగా రేపు నేను ధ్యానంలో చేస్తాను. ఈరోజు 200 ఆలోచనలు వచ్చాయి, రేపు ఒక 2 తగ్గుతాయి. అట్లా చేస్తూ ఉంటే ఈ టెక్నిక్ డిజైన్ చేయబడింది ఎలాగంటే అండి, ఓంకారాలు దీర్ఘ శ్వాసలు ఈ ముద్ర ద్వారా వచ్చి ఆటోమేటిక్గా మీరు థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతారనమాట. రైట్. అంటే ఇప్పుడు ఇది ధ్యానము అంటే అందరు ఇప్పుడు 49 మినిట్స్ అందరూ ఏ ఒక్క ఆలోచన లేకుండా చాలా డీప్ సమాధి స్థితిలో ఉంటారా అని కాదండి. ఆలోచనకి మధ్య ఉండే గ్యాప్ పెరుగుతూ వస్తుందన్నమాట. ఆ గ్యాప్ 12 సెకండ్స్ ఉంటే అది ఒక ధారణ అని పిలువబడుతుంది. 12 సెకండ్ల కాలం అట్లా 12 సార్లు జరిగితే అంటే ఆల్ టుగెదర్ ఈ 21 మినిట్స్లోనో 49 మినిట్స్లోనో మీరు 144 సెకండ్స్ ఆలోచన స్థితిలో ఉంటే దట్ కౌంట్స్ ఎస్ 1 క్రియాయోగ సిట్టింగ్. అలా ఈజీగా జరగదా చెప్పండి? కరెక్ట్ అండి. తర్వాత మెయిన్ థింగ్ మనకు ఆలోచన రాకుండా ఉండాలంటే సులభమైన మార్గం ఏంటంటే అండి, నేను ఒక ఆత్మను. ఇప్పుడు ధ్యానంలో మనం కూర్చునేటప్పుడు వీఆర్ కనెక్టింగ్ విత్ ఆర్ సోల్. ఎస్. ఇప్పుడు మనము ఆత్మను అనుకుంటే ఏం ఆలోచన వస్తుందండి? ఆత్మకి ఏం ఆలోచన ఉంటుంది? ఓకే, శరీరానికే ఉంటుంది ఆలోచన. అంతే. శరీరం అనుకుంటే శరీరానికి ఇప్పుడు అందరితోనూ కనెక్షన్ ఎలా వస్తుంది? మనం శరీరం అనుకున్నప్పుడే. ఇప్పుడు మనము ఆత్మతో అనుసంధానం అవుతాం. మీరు ధ్యానం నుంచి బయటకు వచ్చిందే శరీరం అనుకోండి, ధ్యానంలో కూర్చునేటప్పుడు ఆత్మతో అనుసంధానం ఏ పని చేస్తున్నామో. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ దృష్టి అంతా ఇంటర్వ్యూ పైనే కదండి ఉంటుంది. 100%. ఒక్కసారి సీట్లో కూర్చున్నాక ఇంకా ఇల్లు పిల్లలు ఇవేమి గుర్తుండవు, అసలు ఉండరు కదండి. మళ్ళీ సీట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాతే. అంతే అండి. కరెక్ట్. ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటే నాకు అలాగే అవుతుంది. రైట్. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అలాగే అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్. ఇది కష్టమైన ఏది, ఎందుకంటే గురువులు మనకు కష్టమైన ఇంత సులభమైంది అరటి పండు ఒలిచి నోట్లో పెడితే ఇంకా మనం తినడమే, అంత సులభతరం చేసేసారు. ఇంత సులభతరమైంది కూడా మనం చేసుకోకపోతే వృధా ఏమో అనిపిస్తుంది. సో మోక్ష స్థితి అన్నది నా కాన్సెప్ట్లో నాట్ ఆఫ్టర్ లీవింగ్ బాడీ. ఇప్పుడు ఈ క్షణం నుంచే ముక్త స్థితిలో ఉండగలగాలి, ఉండగలరు కూడా. కరెక్ట్ అండి, కరెక్ట్. మీరు చెప్పింది 100% కరెక్ట్. మీ కొన్ని వీడియోస్లో కొన్ని ముద్రలు కూడా మీరు చూపించారండి. అవునండి. దానివల్ల నిజంగా ఉపయోగం ఉంటుందంటారా? 100% అండి. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు కదా. కరెక్ట్. ఇప్పుడు అందరికీ మీరు చెయ్యండి మీరు పొందుతారు అని ఇలా ఎలా చెప్పగలుగుతా అన్నాను? కరెక్ట్. ఎందుకంటే అది గురువుల మాట. గురువుల మాట 100% కాదు, 1000% కరెక్ట్ కదండి. అది ప్రాక్టికల్గా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు మన సుషుమ్న క్రియాయోగ డాక్టర్స్, ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే అసలు మేము నమ్మలేంది ప్రాక్టికల్గా చూస్తున్నాము, ఈ క్రియ చేస్తున్నాము కాబట్టి ఇది మామూలుగా సైంటిఫిక్గా ఎలా సాధ్యమంటే మేము చెప్పలేము అంటున్నారు. కరెక్ట్. నిజమండి, సైన్స్కి అందనివి మన చాలా చాలా ఉందండి. మన మహర్షులు ఎప్పుడు దాన్ని ప్రూవ్ చేశారు. ఇప్పుడు నాసా వాళ్ళు ఒక్కొక్కటి ఇది చేసి కరెక్ట్ అన్నప్పుడు ఇప్పుడు నమ్ముతా అన్నారు. నిజం. అంటే మా కోసం ఒక్కసారి అంటారు హస్తముద్ర ఎలా చేస్తారని చూపించగలుగుతారు? దీన్ని యోగ ముద్ర అంటారండి. ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అండి, బొటనవేలు 2 ఒకదానికొకటి టచ్ చేసినప్పుడు మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. అందులో ఏకైక నాడి సుషుమ్న నాడి అన్నమాట. ఆ సుషుమ్న నాడి వచ్చి ఏకైక దైవనాడి. ఈ దైవనాడి యాక్టివేట్ అయినప్పుడు మనలో ఆధ్యాత్మిక ప్రకంపనలు ఎక్కువగా వస్తుంది. తద్వారా ఇంట్యూటివ్ థింకింగ్ అని ఇవన్నీ డెవలప్ అవుతాయి. మనకి బాగా తెలుస్తుందండి ఇలా టచ్ చేసి ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ వైబ్రేట్ అవ్వడం. అలాగే ఈ 2 ఇలా ఉంచుకున్నప్పుడు ఇడా పింగళ నాడీలు అంటే సూర్యనాడి చంద్రనాడి. తర్వాత మిగతా 72 నాడీలు వచ్చి మనం ఇలా ఇంటర్లాక్, మిగతా
3 వేళ్ళని ఇంటర్లాక్ చేసినప్పుడు మిగతా నాడులన్నీ కూడా యాక్టివేషన్లోకి వస్తాయి. మనం ఈ ధ్యానంలో అండి ఇప్పుడు 21 మినిట్స్ 49 నిమిషాల్లో ఈ సుషుమ్న క్రియాయోగం చేసేటప్పుడు ఈ ముద్రను విడిపడకూడదు. ఇది ఇలా ఉంచుకొనే ఉండాలి. ఇప్పుడు మామూలుగా ధ్యానం చేసినప్పుడు మాత్రమే కాదండి, మీరు ఎవరితోన్నా మాట్లాడుతున్నారు, టీవీ చూస్తూ అన్నారు, ట్రావెల్ చేస్తున్నారు, మీ చేతులు ఎప్పుడు ఖాళీ ఉన్నా మీరు ఈ ముద్రను ఇలా ఉంచుకున్నప్పుడు మీలో ఉండే శక్తి ప్రకంపనలు వృధా అయిపోవన్నమాట.